డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మనకు ఈ సంవత్సరం నుంచి 10th క్లాస్లో కొత్త బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సిబిఎస్ఈ బుక్స్ను మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ సంవత్సరం మార్చిలో జరగబోయే పరీక్షలకు ఆ కొత్త బుక్స్ ప్రకారమే, అదేవిధంగా కొత్త సిలబస్ ప్రకారము కొత్త పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా గత సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులు అంటే 24 మార్చి, అదేవిధంగా 23, 22 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మా పరిస్థితి ఏమి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి మనకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మనకు దీని ప్రకారము ఎవరైతే విద్యార్థులు ఈ సంవత్సరం అంటే 2025 మార్చిలో పరీక్ష రాయబోతున్నారో వాళ్లకు కొత్త సిలబస్, అదేవిధంగా కొత్త పద్ధతిలో పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు 23, 24 చదివారో, అదేవిధంగా 22, 23, అదేవిధంగా 21, 22లో చదివి మార్చి 22, అదేవిధంగా మార్చి 23, మార్చి 24లో ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయి ఉంటారో అలాంటి విద్యార్థులకు ఓల్డ్ సిలబస్ ప్రకారము, అదేవిధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రకారము ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. ఓల్డ్ ప్యాటర్న్లోనే మనకు ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించబడతాయి. సో ఎవరైతే గత సంవత్సరాల్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ సబ్జెక్ట్స్ ప్రకారము మీ సిలబస్లోనే ప్రిపేర్ కండి. మీ సిలబస్లోని ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. సో చక్కగా చదువుకోండి. వీలైనంత తొందరగా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 2-3 సార్లు మాత్రమే మనకు ఈ విధంగా ఛాన్స్ ఇస్తారు. తర్వాత మనము కొత్త బుక్స్ ప్రకారం రాయాల్సి ఉంటుంది. సో చక్కగా చదువుకొని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.